ఒంటికి ఎన్ని గాయాలు తగిలినా లెక్క చేయడు. తాను అనుకున్నది సాధించే వరకు విశ్రమించడు. ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా కాదు, చాలా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తాడు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అపజయానికి కృంగిపోలేదు, విజయానికి పొంగిపోలేదు. ఎప్పుడూ ఒకేలా డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా ఉంటాడు. సమాజం కోసమే ఆలోచిస్తాడు, వ్యవసాయాన్ని ఇష్టపడతాడు, అందుకే కష్టపడతాడు. దేశమంటే పిచ్చి, పెద్దలంటే గౌరవం, ఇవన్నీ కలిస్తే ఒక శక్తి, కాదు మహాశక్తి. ఆయనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. ఇది పేరు కాదు, ఒక ప్రభంజనం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ కులం నుంచి వచ్చాడు, తర్వాత ఏం మాట్లాడుతున్నాడు, అది విధి విధానాలు, దీని మీద విమర్శించాను. 100% తప్పు, క్షమించమని అడిగే సంస్కారం నా దగ్గర ఉంది. ఎనలేని పాపులారిటీ, ఆయన క్రేజ్ అంటేనే వేరే లెవెల్. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ వెలకట్టలేనిది. వరల్డ్ వైడ్గా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటు సినీ, అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్నారు. మీకోసమే మాట్లాడతాను, నా అభిమానుల కోసం. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను, పడి లేచాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. దానికి కారణం ఒకరే, మీరే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొనిదెల కళ్యాణ్ బాబు ఆ తర్వాత తన నటన, మార్షల్ ఆర్ట్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లైఫ్లో, పాలిటిక్స్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయ తీరాలకు చేరుకున్నారు. భారతదేశ చరిత్రలోనే రాజకీయాల్లో కనీ విని ఎరుగని రీతిలో 100% స్ట్రైక్ రేట్తో సంచలన విజయం సాధించడం అనేది ఒక్క పవన్కే చెల్లింది. అందుకే అతన్ని పవర్ స్టార్ అని ఫ్యాన్స్, అంది అని మోదీ అంటారు. మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఇకపోతే ఆయన అభిమానులకు అన్నింటికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే అది సెప్టెంబర్ 2. తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఓ ప్రత్యేకత ఉంది. అదేనండి, ఈ రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే. ఇక ఫ్యాన్స్ అయితే పెద్ద పండగలా జరుపుకుంటారు. పవన్ కళ్యాణ్ని ఓ దేవుడిలా భావిస్తారు, కాదు పూజిస్తారు ఆయన అభిమానులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లైవ్ జర్నీపై 4 Sides టీవీ ప్రత్యేక కథనం. అన్నా హ్యాపీ బర్త్డే, మళ్ళీ నేను జీవితంలో చెప్పగలలో తెలియదు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. జై జనసేన, జై హింద్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కేవలం సినిమా హీరో మాత్రమే కాదు, పొలిటికల్ లీడర్ కూడా. ఇప్పటికే సినీ రాజకీయాల్లో తనకు తిరుగులేదని ప్రపంచానికి చాటి చెప్పారు. తెలుగులో ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లో రాణించిన ఏకైక హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తారనే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. విజయం వస్తే పొంగిపోరు, ఓటమి వస్తే కుంగిపోని మనస్తత్వం ఆయనది. నిండు కుండలా ఎప్పుడూ చాలా కూల్గా ఉంటారు. అందుకే పవన్ అడుగుజాడల్లో యువత నడుస్తోంది. పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవన్ రాకముందు, పవన్ వచ్చాక అనే స్థాయికి ఆయన చేరుకున్నారు. ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ మూవీస్తో తనకంటూ స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే ఫ్యాన్స్ ముద్దుగా పవర్ స్టార్ అని పిలుస్తారు. పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పేదలకు సేవ చేయడంలో అందరికంటే 100 కిలోమీటర్ల ముందు వరుసలో ఉంటారు. ఎవరికైనా సమస్య ఉందని తెలిస్తే వెంటనే స్పందించి వారికి సాయం చేస్తుంటారు. అది ఎలాగంటే పవన్ చేతికి ఎముక ఉండదని చాలామంది చెబుతుంటారు. కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియదు, అలా ఉంటుంది పవన్ హెల్పింగ్ నేచర్. అలాగే నా తరపు నుంచి, పార్టీ తరపు నుంచి కూడా 2 ఆర్ఫనేజెస్కి ₹1,00,000 చొప్పున నేను ప్రకటిస్తున్నాను. అందరూ నాకు ఉట్టి చేతులతో మిమ్మల్ని కూరగాయలు ఇచ్చి పంపించిన నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని మనస్ఫూర్తిగా మీ ఆర్ఫనేజెస్కి చెక్ రాసి రెడీ చేయమని 1 lakh ఇచ్చి. ఇక సమాజంలో మార్పు తీసుకురావాలని నిత్యం పరితపించేవారు పవన్ కళ్యాణ్. పేదలకు ఉన్నత స్థితికి తీసుకురావాలని, వారికి మంచి భవిష్యత్తు అందించాలని భావించేవారు. విద్యతోనే అన్ని సమస్యలకు పరిష్కారం అంటూ పదే చెబుతారు. అలాగే మహిళా సాధికారత కోసం తీవ్రంగా కృషి చేశారు. అందుకే తన పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించారు. ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యాననే అహంకారం పవన్లో ఎక్కడా కనిపించదు. గర్వానికి ఆమడ దూరంలో ఉంటారు. జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించినా ప్రజల కోసం ఇంకా ఏదో చేయాలని నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు.
అందరి సంక్షేమం కోసం పరితపిస్తారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో ఎప్పుడూ బుక్స్ ఉంటాయి. పుస్తకాలను బాగా చదువుతారు. ఆయన లైబ్రరీలో లేని పుస్తకం అంటూ ఉండదు. లెఫ్ట్ భావజాలంతో సెక్యులర్గా ఉంటారు. ఆయనలో అచంచలమైన దేశభక్తి ఉంది. ఎందరో ప్రముఖులను స్ఫూర్తిగా తీసుకొని పాలన సాగిస్తున్నారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాలని కంకణం కట్టుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ చెప్పారంటే చేస్తారంతే. పవన్ ఆలోచనలు, ఆశయాలు చాలా గొప్పగా ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి. అవి సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయి. పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద ట్రస్టును ఏర్పాటు చేశారు. నిత్యం పుస్తకాలు చదవడం పవన్ కళ్యాణ్కు ఒక హాబీ. మార్కెట్లో ఏ మంచి బుక్ రిలీజ్ అయినా వెంటనే దాన్ని తెప్పించుకుని చదువుతారు. అంతేకాదు, మంచి వాగ్దాటి ఆయన సొంతం. మార్షల్ ఆర్ట్స్లో కూడా పవన్కు ప్రావీణ్యత ఉంది. కరాటేలో పవన్కు బ్లాక్ బెల్ట్. తన తొలి చిత్రం అదేనండి, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలోనే మార్షల్ ఆర్ట్స్ చేసి ప్రేక్షకులని మెప్పించారు. నాకు ఆషామాషిగా గాలికి తిరిగేవాళ్ళు వద్దు. నాకు మీ పని, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ మేకింగ్ మనీ. పాలిటిక్స్ ఈజ్ టు డూ సంథింగ్. ఇక ప్రస్తుతం పవన్ ఏది పట్టుకున్నా బంగారమే అవుతోంది. ఆయన ఏదైనా ఇష్యూను రైజ్ చేస్తే అది వరల్డ్ వైడ్గా చర్చ జరుగుతోంది. ప్రజెంట్ పాలిటిక్స్లో పవన్కు ఉన్న ఇమేజ్ మరే లీడర్కు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తిరుగులేని శక్తిగా ఎదిగారు. పవర్ స్టార్ నటించిన చిత్రాలన్నీ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. తనకి తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అనే దాంట్లో మాత్రం పవన్ నిజంగానే PhD చేశారని చెప్పక తప్పదు. ఆయనకి ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు. రాజకీయాల్లో ఆవేశం కాదు, ఆలోచన విధానంలో పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు, సక్సెస్ అయ్యారు. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం. ఇక పవన్ కళ్యాణ్ వెండితెరపైనే కాదు, పొలిటికల్ స్క్రీన్పై కూడా పూర్తి క్లారిటీతో ఉన్నారు. దేశంలో ఏ పార్టీకి సాధ్యం కాని విజయాన్ని అందుకున్నారు. 100% స్ట్రైక్ రేట్తో సంచలన విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి పవన్ పేరు రాజకీయాల్లో మార్మోగిపోతోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా పవన్ మ్యానియా కొనసాగుతోంది. మోదీ మ్యాజిక్, పవన్ సహకారంతో అద్భుత విజయాలు సాధించారు. మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన సెగ్మెంట్స్లో భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలిచింది. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి కీ రోల్ ప్లే చేసింది పవన్ కళ్యాణే. పవర్ స్టార్ ఇమేజ్ బాగా కలిసొచ్చింది. అటు రాయలసీమలోనూ కూటమి నేతలు గ్రాండ్ విక్టరీ సాధించారు. దాదాపు 3 దశాబ్దాల రికార్డును బ్రేక్ చేశారు. అందుకే పవన్ కళ్యాణ్ను రాజకీయాల్లో ఒక తుఫాన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ. జనసేనాని అధికారంలోకి రావడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది కూడా. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, आंधी है. విపక్ష నేతలు తన వ్యక్తిగత జీవితంపై ఎన్ని విమర్శలు చేసినా ఆ బాధను పంటి బిగువున భరించి కథన రంగంలో పోరాటం చేశారు. ప్రజల కోసం ఎన్నో విమర్శలు, చీత్కారాలు, బాధలు అయినా భరిస్తానని ఎంతో సహనంతో ఉన్నారు. పోలీసుల నిర్బంధాలు, అవమానాలను తట్టుకుని నిలబడ్డారు. అవన్నీ ఎవరి కోసం భరించాల్సి వచ్చిందో ప్రజలు గమనించారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలో కూర్చోబెట్టారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలే దేవుళ్ళు, వారి ఆశీర్వాదం ఉంటే చాలు అంటూ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎంతకాలం భయపడతాం? ఎవడికి భయపడతాం? ఉంటే ఉంటాయి, పోతే పోతే ఆస్తులు. ఆత్మగౌరవం చంపుకుంటామా? ఆత్మగౌరవం చంపుకొని బతకలేం ఈ దేశంలో. ఈ దేశం మమ్మల్ని అలా పెంచలా. రాయలు తిరిగిన నేల, రాయలు స్ఫూర్తితో వెళ్ళేవాళ్ళం, మేము అలా తగ్గం.
గౌరవిస్తాం. 2014 మార్చి 14న హైదరాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ నోవోటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. పాలిటిక్స్లో తన 12 ఏళ్ల ప్రయాణాన్ని గమనిస్తే అందులో అనేక పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలు ఉన్నాయి. రాజకీయంగా ఆయనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. పవన్ అంటే నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని మంచి పేరు తెచ్చుకున్నారు. నేను అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తాను. పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావం నుంచి అనేక ప్రజా పోరాటాలు నిర్వహించారు. పార్టీ జెండా సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి సపోర్ట్ చేశారు. పవన్ ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. విభజన ఏపీకి అనుభవం గల నాయకుడిగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబుకు సపోర్ట్ చేశారు. ఆ సమయంలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా పోటీకి దిగలేదు. ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆలోచించారు. పవన్ ముందు చూపు, నీతి నిజాయితీ ప్రధాని మోదీని కట్టిపడేసింది. ప్రస్తుతం ఇలాంటి పొలిటికల్ లీడర్ కూడా ఉంటారా అని అప్పటి కేంద్ర పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు. జనసేనాని ఎప్పుడూ తన శ్రేయస్సు కోసం ఆలోచించరు. ఎప్పటికీ ఆయన తపనంతా ప్రజల కోసమే. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం. అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. బిడ్డలకి అండగా ఉండే దుర్గమ్మ తల్లి అయ్య కంటే ఒక ముద్ద ఎక్కువే పడద్ది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఇజం అనే పుస్తకాన్ని రాశారు. ఇది జనసేన పార్టీ సిద్ధాంతం కూడా. ఇలాగే ఆ సమయంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీతో సమావేశమై మద్దతు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీ కూటమి కోసం విస్తృతంగా ప్రచారమూ చేశారు. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ పాపాలను వ్యతిరేకించారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో క్రియాశీల పాత్ర పోషించిన పవన్ తన పార్టీని క్రమంగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు చంద్రబాబుకు సపోర్ట్ అంటూనే ప్రజా సమస్యలపై మాత్రం ఎలుగెత్తి చాటారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను తప్పుబట్టారు. పవన్ సూచనలకు చంద్రబాబు ఓకే చెప్పేవారు. అలా వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అది ఎంతలా అంటే చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ స్వయంగా వెళ్ళి పరామర్శించేంత. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు. మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. 2019లో వైసీపీ విజయం సాధించింది. ఈ 5 ఏళ్లు పవన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జనసేనానికి లెక్కలేనన్ని అవమానాలు ఎదురయ్యాయి. ప్రజలను కలుసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చేవారు కాదు. ఇక వైసీపీ నేతలకైతే నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని జన సైనికులు చెబుతున్నారు. ఆఖరికి పవన్ ఏపీలో అడుగు పెడితే ఎయిర్పోర్ట్లోనే అడ్డుకునేవారు. పవన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజా సమస్యలు ప్రపంచానికి తెలిసేవి. జనసేనాని వస్తున్నారనే సమాచారం తెలియడంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సమస్యలను త్వరగా పరిష్కరించేది. ఇది ప్రజల్లోకి బాగా కనెక్ట్ అయ్యింది. పవన్ ఉంటే సమస్యలు ఉండవనే నమ్మకం కలిగింది. ప్రజల కోసం పోరాడుతున్న తమ జన నాయకుడి వెంట నడిచేందుకు డిసైడ్ అయిపోయారు ఏపీ ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసేవారు ప్రజలు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్పై పవన్ కళ్యాణ్ అనేక పోరాటాలు చేశారు. అమరావతి రాజధాని విషయంలో రైతులకు మద్దతు తెలిపారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రైతుల కోసం ముళ్ల కంచెలను దాటుకుంటూ వారికి మద్దతు తెలిపారు. అటు అన్నదాతలు కూడా పవన్ కళ్యాణ్కు ఫుల్ సపోర్ట్ చేశారు. దీంతో జనసేనాని రైతు పక్షపాతిగా మన్ననలు పొందారు. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది. వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. ఇక ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు తరలిపోయారు. ఫ్యాక్టరీలు రాక, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఉపాధి కోసం తరలిపోయారు. ఇక భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించారు పవన్. ఇది జనసేనానికి ఫుల్ మైలేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ర్యాలీని సక్సెస్ చేశారు.
దశాబ్దాలుగా అలాగే పడి ఉన్న ఉద్దానం సమస్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వరల్డ్ ఫేమస్ డాక్టర్స్ను అక్కడికి పంపించి అసలు సమస్యకు గల కారణాలను తెలుసుకున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చూపిన చొరవను ఎప్పటికీ మరచిపోలేరు అక్కడ ప్రజలు. కిడ్నీ వ్యాధి సంక్షోభంపై నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ ఇష్యూ గురించి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో అప్పటి ఏపీ ప్రభుత్వం కిడ్నీ పేషెంట్స్కు పలు పథకాలను అమలు చేసింది. జగన్ హయాంలో వైసీపీ జనసేన మధ్య వార్ ఓ రేంజ్లో సాగింది. పవన్ ఒక్కడే 151 మంది ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పారు. ఫ్యాన్ పార్టీ నేతలు ఇష్టానుసారం విమర్శలు చేసినా ఓర్పుగా నేర్పుగా భరిస్తూ సరైన సమాధానమిచ్చేవారు. ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. పోరాటమే ఊపిరిగా పిడికిలి బిగించి వీరోచితంగా పోరాటం చేశారు. చేతిలో పవర్ ఉందని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసిన వారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కొట్టిన దెబ్బకు పాతాళానికి పడిపోయారు. మీ వయసులో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో చెప్తాను. ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కానీ కడప ఇడుపులపాయలో కానీ కూర్చొని దౌర్జన్యాలు చేసేవాడు. ఈ ఎన్నికలకు ముందు పవన్ జగన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి. ఏ జగన్, నిన్ను నీ పార్టీని అతపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అన్నారు. అలానే చేసి చూపించారు. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎవరి అండదండలు లేకుండా ఒక్కడే ఒంటరి పోరాటం చేశారు పవన్. అది ప్రజలను బాగా అట్రాక్ట్ చేసింది. పవన్ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలామంది నేతలు భావించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో జనసేన పోటీ చేస్తుందని 2016 నవంబర్లో అనౌన్స్ చేశారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తుందని చెప్పారు. అన్నట్టుగా చెప్పినట్టే చేసి చూపించారు. రాజమండ్రి బహిరంగ సభలో రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువత, విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలతో కూడిన జనసేన పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. 2019 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. అదే సమయంలో ఏపీ అంతటా చురుకుగా ప్రచారం చేశారు. అనారోగ్యానికి గురైనా సరే ఎక్కడా వెనుకడుగు వేయలేదు. వడదెబ్బ తగిలి బాడీ డీహైడ్రేట్ అయినా కూడా ప్రచారం ఆపలేదు. పవన్ ఒక్కసారి కమిట్ అయ్యారంటే ఆయన మాటే ఆయన వినరు. అలా ఉంటుంది జనసేనానిలో కమిట్మెంట్. 2 చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు. అలాంటిది నేను 2 చోట్ల ఓడిపోతే నేను నిరాశ, నైరాశ్యం, బాధ ఉండింది. ఆంధ్రప్రదేశ్లో అవినీతి రహిత రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్ భావించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా నిస్వార్థంగా పోటీ చేశారు. జనసేన 140 సెగ్మెంట్స్లో ఒంటరిగా పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. 2 స్థానాల్లోనూ పవన్ ఓడిపోయారు. ఒక్క రాజోలు నుంచి మాత్రం రాపాక వరప్రసాద్ గెలుపొందడం కాస్త ఊరటనిచ్చింది. 2019 ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. తర్వాత రాపాక కూడా వైసీపీలోకి అధికారికంగా జాయిన్ కాకపోయినా వైసీపీకే సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయినా సరే పవన్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. తన చుట్టూ కారు చీకటి కమ్ముకున్న మబ్బులను చీల్చుకుంటూ మళ్ళీ 2024లో అధికారంలోకి భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. ఇక గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఒకటని చెప్పొచ్చు. భూములపై రైతులకు హక్కు లేకుండా చేసేందుకు జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేశారు పవన్. రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పొచ్చు. ఆయన ఏది తన మనసులో ఉంచుకోరు. తనకు ఏదనిపిస్తే అదే చేస్తారు. ఇక పవర్ స్టార్ లైఫ్ కూడా అనేక ఒడిదొడుకుల మధ్య సాగింది. తన పెళ్లిళ్లపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదు. వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ ఇచ్చేవారు.
1997 మేలో నందినితో పవన్కు వివాహం జరిగింది. ఏమైందో తెలియదు కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. 2007 జూలైలో తనకు డివోర్స్ ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్నారని కేసు దాఖలు చేసింది. చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆరోపణలు చేసింది. పవన్ కళ్యాణ్ రేణుదాశాయను వివాహం చేసుకోలేదని కోర్టులో పిటిషన్ వేశారు. సరైన సాక్ష్యాలు లేవని విశాఖపట్నం కోర్టు కేసు కొట్టేసింది. దీనిపై నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొట్టివేతపై కోర్టు స్టే ఇచ్చింది. 2007 జూలైలో పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం కేసును దరఖాస్తు చేశారు. ఇక నందిని భరణం కోరింది. తాత్కాలిక భరణంగా నెలకు 5 లక్షల రూపాయలు ఇప్పించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే పొందింది. ఆ తర్వాత 5 కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది. 2008 ఆగస్టు 12న విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. ఇక ఆ తర్వాత 8 ఏళ్ల సహజీవనం తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయిని 2009 జనవరి 28న వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ళు వారిద్దరి కాపురం సజావుగానే సాగింది. వీరిద్దరికీ ఒక కొడుకు అకీరా, కూతురు ఆద్య జన్మించారు. అనంతరం పవన్ రేణు 2012లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము స్నేహపూర్వకంగానే విడిపోయామని పేర్కొన్నారు. భార్యాభర్తలుగా విడిపోయినా తమ పిల్లలకు తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ 2011లో తీన్మార్ సినిమాలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా రష్యా నటి అన్నా లెజ్నోవాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త పెళ్లి వరకు దారితీసింది. 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వీరిద్దరి వివాహము జరిగింది. వీరికి కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్, కుమార్తె పొలేనా అంజనా పవనోవా ఉన్నారు. ఇక పవన్ సినీ జర్నీ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో రారాజులా వెలుగొందుతున్నారు. తన సినీ కెరీర్లో అనేక బ్లాక్ బాస్టర్ హిట్స్తో వరల్డ్ వైడ్గా అభిమానులను సంపాదించుకున్నారు. తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. పవన్ డైలాగ్ డెలివరీ, ఎలివేషన్స్, మేనరిజమ్స్ యూత్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే పవర్ స్టార్ సినిమా విడుదలవుతుంటే చాలు ఫ్యాన్స్కు పండగే. థియేటర్స్ వద్ద జాతర ఉంటుంది. పవన్ స్క్రీన్ మీద చేసే మ్యాజిక్ అది. పవన్ కళ్యాణ్ 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీతో సిల్వర్ స్క్రీన్పై కనిపించారు. రెండో మూవీ గోకులంలో సీత నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయింది. ఏ కరుణాకరన్ డైరెక్షన్లో 1999లో వచ్చిన మరో మూవీ కూడా హిట్ అయింది. ఇక 2001లో ఖుషీ మూవీ బాక్స్ ఆఫీస్ బెండు తీసింది. అప్పటి వరకు ఏ అగ్ర హీరోల సినిమాలకు రాని కలెక్షన్లను ఈ ఒక్క మూవీనే రాబట్టింది. ఇందులో సాంగ్, స్టోరీ, మ్యూజిక్ ఆడియన్స్ను మెస్మరైజ్ చేశాయి. వరుసగా 7 సినిమాలు హిట్ కావడంతో నటుడిగా పవన్ స్థాయి ఓ రేంజ్కు వెళ్ళింది. ఎంతలా అంటే కళ్యాణ్ మూవీ రిలీజ్ అవుతుందంటే వారం రోజుల ముందు, వారం రోజుల తర్వాత ఏ మూవీ రిలీజ్ చేయలేనంత. పవన్ కాల్ షీట్లు దొరికితే బంపర్ డ్రా తగిలినట్టే అనే విధంగా ఫీల్ అయ్యేవారు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. ఇక తర్వాత జానీ సినిమాలో నటించారు. దానికి హీరో, డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా పవన్ కళ్యాణే. ఇది 2003 ఏప్రిల్ 26న రిలీజ్ అయింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో రేణు దేశాయ్ హీరోయిన్. నటుడిగా పవన్ కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ చిత్రం ఫెయిల్ అయినా కూడా ఎంతోమంది ప్రేక్షకులు ఇప్పటికీ ఈ సినిమాను చూడటానికి ఇష్టపడతారు. ఆ తర్వాత 2004లో వచ్చిన గుడుంబా శంకర్ చిత్రాన్ని తన అన్న నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ సినిమాకి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేని పవన్ కళ్యాణ్ రాశారు. ఇందులో 3 సాంగ్స్కు కొరియోగ్రఫీ కూడా అందించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 2005లో కరుణాకరన్ దర్శకత్వంలో బాలు సినిమా రిలీజ్ అయింది. తొలి ప్రేమ తర్వాత కళ్యాణ్తో కరుణాకరన్కి ఇది రెండో సినిమా. ఇందులో పవన్ యాక్టింగ్ ఇరగదీశారు. అప్పట్లో పవన్ సినిమాల విడుదలంటే యూత్కు పండగే పండగ. 2006లో తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వం వహించిన బంగారం సినిమా రిలీజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన అన్నవరం సినిమాలో అద్భుతంగా నటించారు. పవన్కు ఉన్న మార్కెట్లో 3 వారాల్లో 23 కోట్లు వసూలు చేసిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. 2008లో మరో సినిమా వచ్చింది.
ఇక తర్వాత 2010లో ఎస్జే సూర్య డైరెక్షన్లో వచ్చిన కుమరం పులి అంతగా ఆకట్టుకోలేకపోయింది. 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన దబాంగ్ రీమేక్ నుంచి గబ్బర్ సింగ్లో పోలీస్ ఆఫీసర్ గెటప్లో కనిపించి దుమ్ము దులిపారు పవన్. ఈ సినిమా 100 డేస్ కంప్లీట్ చేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన రెండో తెలుగు సినిమాగా నిలిచింది. ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఇక 2013లో అత్తారింటికి దారేది సినిమా విడుదలై మగధీర రికార్డ్స్ను బ్రేక్ చేసింది. మూవీ రిలీజ్కు ముందే పైరసీ రూపంలో సినిమా అంతా బయటకు వచ్చినా దాని ఎఫెక్ట్ ఎక్కడా కనిపించలేదు. అది పవన్ స్టామినా అంటే. 33 థియేటర్లలో 100 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఇది కూడా టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. 2014లో గోపాలలో విక్టరీ వెంకటేష్తో కలిసి నటించారు పవన్. కృష్ణుడి పాత్రలో పవన్ కనిపించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017లో కాటంరాయుడు, 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటించారు. ఇక 2021లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్లో లాయర్గా కనిపించారు. పేదల కోసం వారి సమస్యలపై పోరాటం చేశారు. న్యాయం కోసం సినిమాలో పవన్ చేసిన పోరాటం అద్భుతంగా అనిపించింది. రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు మూవీ పర్వాలేదనిపించింది. త్వరలో సుజిత్ డైరెక్షన్లో వస్తున్న ఓజీ సినిమాతో థియేటర్స్లో సందడి చేయనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకవైపు పాలిటిక్స్లో బిజీగా ఉంటేనే పెండింగ్ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. కొన్నిదెల పవన్ కళ్యాణ్ హీరో మాత్రమే కాదు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా. కళ్యాణ్ సినీ కెరీర్లో అనేక మైలురాళ్లను అందుకున్నారు. సక్సెస్లను ఎంజాయ్ చేసినట్లు ఫ్లాపులను కూడా ఆయన సమానంగా తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ పూర్తి పేరు కొనిదెల పవన్ కళ్యాణ్. మెగా హీరోగా, పవర్ స్టార్గా, జన నేతగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న జన్మించారు. చిన్నతనం నుంచి పేదలకు సేవ చేయాలని తప్పించేవారు. అదే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఎదురుదెబ్బలు తిని రికార్డు విజయాన్ని అందుకున్నారు. 100% స్ట్రైక్ రేట్తో సంచలనం సృష్టించారు. ఏపీ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంచి జోష్లో ఉన్నారు. పాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరు ఊహించని విధంగా 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన జయకేతనం ఎగరేసింది. 21 ఎమ్మెల్యేలకు 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు గెలుచుకొని చరిత్ర తిరగరాశారు. దీంతో రాజకీయాల్లో ఆయన స్టార్ తిరిగిపోయింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారన్న విమర్శల నుంచి విముక్తి పొంది ఆంధ్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా జనసేన ఎదిగింది. ఈసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 72,279 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జూన్ 12న మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ క్యాబినెట్లోనే కాదు, త్వరలో కేంద్ర క్యాబినెట్లో కూడా జనసేన భాగం కాబోతుందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. 21 మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. ఇక రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడి అద్భుత విజయాన్ని మెగా ఫ్యామిలీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఫ్యామిలీతో పాటు ప్రధాని మోదీని కలిశారు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు. కొడుకు అకీరానందన్ను ప్రధాని మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి కూడా ప్రధాని మోదీ సలహాలు, సూచనలు ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే భారతీయ జనతా పార్టీకి సౌత్ గేట్ వేగా పవన్ కనిపిస్తారు. దక్షిణాదిలో పట్టు కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది బీజేపీ. ఇప్పుడు పవన్ వారికి ఓ ఆయుధంలాగా, వరంలాగా కనిపిస్తున్నారు. అందుకే తమిళనాడులో కూడా పవన్ను రంగంలోకి దించాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి పవన్ క్రియాశీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు, మోదీని కలిపి కేంద్రంలో ఎన్డీఏ కూటమిని కూడా నిలబెట్టారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాలకు రోడ్లు వేయించారు. గిరిజనుల డోలీ కష్టాలకు చెక్ పెట్టారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించారు. తానే స్వయంగా ఏజెన్సీ ఏరియాల్లో పర్యటించి వారి సమస్యలను తీర్చారు. దీంతో పవన్ కళ్యాణ్ చూపిన ధైర్య సాహసాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పవన్ ఉంటారు. ఆ సమస్యను పరిష్కరిస్తారు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని ప్రజలకు ఇచ్చారు జనసేనాని. అందుకే ఇప్పుడు అందరూ కూడా పవన్ లాంటి లీడర్ కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తే ఆస్తులు కూడబెట్టుకుంటారు. ఇక్కడ పవన్ అలా కాదు. తన ఆస్తులను కరిగించుకుంటూ ప్రజల కోసం నిలబడుతున్నారు. వేల మంది కౌలు రైతులకు సొంతంగా సాయం చేశారు. దేశ సైనికుల కోసం విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేశారు.
ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ చేసిన ఆర్థిక సాయం అనేది చాంతాడంత ఉంటుంది. ఏదేమైనా కూడా మంచి మనిషి అయిన పవన్ కళ్యాణ్ తన జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మరోసారి జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది 4 Sides టీవీ. ఈ వైసీపీ విధ్వంసకర పాలనని ఆపుదాం, ముందుకెళ్దాం, ముందుకు తీసుకెళ్దాం, వైసీపీ గడిల్ని బద్దలు కొడదాం. మీకు బంగారు భవిష్యత్తుని తెచ్చే బాధ్యత, శాంతి సుస్థిరత ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది.